ప్రత్యేకించి నాకు మన కాకినాడ రూరల్ మన నియోజకవర్గానికి ఈ ఎమ్మెల్యేకి నాకు చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది. దశాబ్ద కాలంగా రోడ్ల మీద నలుగుతా ఉన్నాను అంటే 2009లో అప్పుడు ప్రారంభించిన రాజకీయ ప్రస్థానం. నేను వ్యవస్థాపక సభ్యుడిని. పార్టీని కలిపేయడానికి మూలకారకుడు ఇక్కడున్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. ఈరోజు దశాబ్దంగా ఇంత తిరుగుతా ఉన్నామంటే ఒకరోజు మాట ఇచ్చాం 2008లో మేము నడుపుతాం పార్టీ, రోడ్ల మీదకి వచ్చాం, తిరిగాం, గెలవచ్చు గెలవకపోవచ్చు, ఒక మాట మీద నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు నేను కట్టుబడే ఉన్నాం. కానీ కురసాల కన్నబాబు లాంటి వ్యక్తి ఒక చిన్న డొక్కు స్కూటర్లో తిరిగే వ్యక్తి మా దగ్గర. కన్నబాబు ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చే వ్యక్తి కన్నబాబు. చిరంజీవి గారి దగ్గరికి వచ్చి చిన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగిపోయి నాయకులుగా ఎదగడం మంచిదే, మాకేం ఇబ్బంది లేదు, నాయకులుగా ఎదగాలి కూడా. కానీ అట్ ద వాట్ కాస్ట్, నువ్వు ఎవరిని నలిపేసి ఎదుగుతున్నావు అనేది చాలా ముఖ్య కీలకమైంది. ఎమ్మెల్యే కన్నబాబు గురించి నాకు ఒక్కొక్క అక్రమ అర్జున గురించి చెప్తా ఉంటే, వాకలపూడిలో 20 కోట్ల విలువైన 4.86 ఎకరాల భూమిని లేఅవుట్ వేశారని చెప్పారు. ఆ లేఅవుట్ లో 20 మంది స్థలాలు కొనుగోలు చేస్తే ఇదే భూమిని కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎమ్మెల్యే అండతోటి, కన్నబాబు అండతోటి చుట్టూ గోడ కూడా కట్టించేశారు. ఆల్రెడీ స్థలాలు కొనుగోలు చేసిన బాధితులు మొత్తుకున్న పోలీస్ స్టేషన్ కి వెళ్లినా ఫలితం లేకపోవడంతో బాధితులు ఈ రోజున కోర్టుకు చుట్టూ తిరిగే పరిస్థితి. నేను మాటిస్తున్నాను మీకు, ఆ బాధితులందరికీ మా పంతం నానాజీ గారి ద్వారా, మాకు తెలుగుదేశం నాయకుల ద్వారా, ఉమ్మడి కూటమి ప్రభుత్వం ద్వారా మీకు న్యాయం జరిపిస్తాను. నాకు తెలిసిన కన్నబాబు అనిపిస్తుంది, ఇంత దుర్మార్గంగా తయారయ్యాడా? పక్కన ద్వారంపూడి చంద్రశేఖర్ పక్కన కూర్చుంటే కన్నబాబు కూడా ఇంత దారుణంగా తయారయ్యాడా? జగన్తో కూర్చుంటే ఇంత దారుణంగా తయారయ్యాడా అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా యువతకి చెప్తున్నా, మీరు రౌడిజానికి భయపడితే, దాష్టీకానికి భయపడితే మీరు ఎక్కడికి పారిపోతారు? ఏ దేశానికి పారిపోతారు? ఎక్కడికి పారిపోతారు? మీరు ఎన్ని హారతులు తీసినా మీ గుండెల్లో ధైర్యమనే జ్యోతి వెలిగించకపోతే ఎన్ని హారతులు తీసినా నిష్ప్రయోజనం అయిపోతుంది. మీరు ఈ గంజాయికి మీరు కూర్చోబెట్టి ప్రోత్సహిస్తే డబ్బులు, మీ ఆరోగ్యాలు పాడైపోతాయి. కానీ ద్వారంపూడి కానీ కన్నబాబు కానీ డబ్బులు పెరిగిపోతాయి, మళ్ళీ మిమ్మల్ని నలిపేస్తారు. అందుకని ఇది మారాలి అంటే ముఖ్యంగా గంజాయి మీద ఉక్కు పాదం పెట్టి నలిపేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ద్వారంపూడికి కన్నబాబుకి నరకం అంటే స్పెల్లింగ్ రాయిస్తాం వాళ్ళిద్దరికి. అందుకే నేను పుట్టాపురం నుంచే చేస్తున్నా, తూర్పు గోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తున్నా. వీళ్ళ తేల్చడానికి, వీళ్ళ సంగతి తేల్చడానికి ఉన్నాను ఇక్కడ.